మెయిన్గా మనం ఊపిరితిత్తుల్ని పరీక్ష చేసుకుంటాం. సో ఈ చిన్న చిన్న లక్షణాలు ఉన్నప్పుడు, దగ్గు, నెమ్ము ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు మామూలు నెమ్ము అనే మాటతో నిర్లక్ష్యం చేయకుండా, అంటే చాలామంది ఏం చేస్తారు, దగ్గు ఉన్నా, గల్ల ఉన్నా, ఆయాసం ఉన్నా నెమ్ము అంటారు. అది టీబీ అవ్వచ్చు, ఆస్తమా అవ్వచ్చు, సిఓపిడి అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు. సో అన్నిటికీ ఒక నెమ్ము అనే మాటతో ఇది చాలా సామాన్యమైన విషయం అని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇవి పెద్ద వ్యాధులయ్యి ఇంత ప్రాణాలకి తీస్తున్నాయి. సో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఎలాగా లంగ్స్ ఫెయిల్ అయ్యి ప్రాబ్లం వస్తుందనేది తెలుసుకున్నారు. అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లంగ్స్ అంత పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు అని తెలుసుకున్నారు కదా. సో కాబట్టి వ్యాధి నిర్ధారణకి సింపుల్గా ఒక ఎక్స్రే తీస్తే దానిలో ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ ఏమైనా గాలి తిత్తులు లాంటివి కొన్ని డెవలప్ అవుతాయి, బుల్ల అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా అవి తెలుస్తాయి. గుండె పరిమాణం ఏమైనా పెరిగిందా అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు బ్లడ్లో మనము వాళ్ళకి ఏమైనా రక్తం తగ్గిపోయిందా అలాంటివి తెలుస్తాయి. రెండవది ఇస్నోఫిల్స్. సో చాలామంది ఇస్నోఫిలియా అంటారు కదా. సో ఇస్నోఫిల్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం పెద్దదవుతుంది. సో ఇస్నోఫిల్స్ నెంబర్ తెలుస్తుంది. అలాగే మనము మెయిన్గా పిఎఫ్టీ అనే పరీక్ష చేస్తాం. సో పిఎఫ్టీ అంటే ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇది కంప్యూటర్ ద్వారా చేస్తాం. ఊపిరితిత్తులకి గాలి తీసుకునే సామర్థ్యం ఎంత ఉంది అనేది ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం.